ఒకసారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి, నీకు తెలుసా, నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంతో ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి, నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే ముందు ఒక విషయం సావధానంగా విను. అది నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీని పేరు 3 జల్లెళ్ల పరీక్ష అంటాను అని అనడం మొదలుపెట్టాడు. అంటే 3 లేయర్ టెస్ట్ అని చెప్తున్నాడు అనమాట. మొదటి జల్లెడ నిజం. నీవు నా స్నేహితుని గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు, లేదు, ఎవరో అంటుండగా విన్నాను అని అన్నాడు. అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనది అని నీకు తెలియదన్నమాట అని చాణక్యుడు అన్నాడు. సరే, రెండో జల్లెడ మంచి. నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించి మంచి విషయమా అని అడిగాడు చాణక్యుడు. కాదు అన్నాడు చాణక్యుని స్నేహితుడు. అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలనుకున్నావు, అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం. సరే, ఇంక 3వ జల్లెడకు వెళదాం అన్నాడు చాణక్యుడు. 3వ జల్లెడ ఉపయోగం. నీవు నా స్నేహితుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగకరమైందా అని చాణక్యుడు అడిగాడు. లేదు అన్నాడు మిత్రుడు. అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైంది, మంచిది, ఉపయోగకరమైంది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు అని అన్నాడు చాణక్యుడు. అంతే కదండి, మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక విషయం చాడీగా మనం చెప్పాలనుకున్నా, వేరే వాళ్ళ నుంచి వినాలనుకున్నా ఈ 3 జల్లెడల పద్ధతి, అంటే నిజమైందా, మంచిదా, ఉపయోగకరమైందా లేదా అన్నది అనుసరించి ఆలోచిస్తే మన బంధాలు నిలబడతాయి, మంచి పెరుగుతుంది, గాసిప్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం కూడా తగ్గిపోతుంది.